ప్రతి మానవుడుకి ఆ మానవుడు జన్మ తీసుకుని మరి ఎవరికి ఎలా రుణపడి ఉంటాడో ఆ మానవులకు ఉండే 5 రుణాల గురించి ఈవేళ తెలుసుకుందాం. మనకి ప్రపంచక జీవితం ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బు తీసుకుని ఎగ్గొడితే ఆడికి రుణం ఉన్నాడు అంటారు. అదొక్కటే రుణం అనుకుంటాం. ఎందుకంటే మన జీవితం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు డబ్బుతో ముడిపెట్టి ఉన్నాం కాబట్టి ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే ఆ రుణం తీర్చుకోవాలి అని దానికి ఒక మాట కూడా చెప్పేస్తారు. రుణానుబంధ రూపేణ పశువులు పక్షులు సతులు సుతులని. రుణం ఉంటే ఇలాగ పుట్టేస్తాం మనం అంటాం. ఈ రుణం కాదండి. ఇంకా ఉన్నాయి రుణాలు. అవి తెలుసుకోవడమే జ్ఞానం. అయ్యో! మేము డబ్బు ఎవరికి అప్పులేమే అండి. మేము ఎవరికైనా అప్పుంటే కదా మేము రుణం ఉన్నట్టు. తీరా మేమే అప్పిచ్చి వడ్డీ వ్యాపారం చేస్తాము. మాకే ఎగదొబ్బుతారు. నాకే టోపీలేస్తారు. మా దగ్గర వాడుకుంటారు. మళ్ళా ఇవ్వరు. ఇదే అనుకుంటాం మనం. ఇది ఇంకా ఇదే రుణము. ఇంతవరకే రుణం అంటే డబ్బు ఇచ్చి పుచ్చుకోవడము, డబ్బు పుచ్చుకుని ఇవ్వకపోవడమే రుణం అనుకుంటే మనకింకా అజ్ఞానం వదలనట్టే. మరి ఏ రుణాలు తీర్చుకోగలగాలి? ఏ రుణాలు ఉన్నాయి మనకింకా అని తెలుసుకుంటే ప్రతి మానవుడికి ఉన్న 5 రుణాలు ఏంటి అంటే దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం, భూత రుణం. ఇవి 5 ప్రతి మానవుడికి ఉంటాయట ఈ రుణాలు. మరి ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. డబ్బు ఒక్కటే అనుకుంటున్నాం. మనకు కనబడే ప్రపంచం చాలా చిన్నది. కనపడని జగత్తు చాలా ఎక్కువుంది. ఆ జగత్తు నుంచి ఎంత తీసుకుంటున్నామో ఇటువంటి విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది.